నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి వేదికగా ఉగాది రోజు P4కు శ్రీకారం. 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు. గాంధేయవాది పసల కృష్ణభారతి అస్తమయం. అట్టడుగు వర్గాల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారన్న చంద్రబాబు. నాగ్పూర్లో మిగిలిన 4 చోట్ల కర్ఫ్యూ ఎత్తివేత. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ కొనసాగుతుందన్న పోలీసులు. ఢిల్లీలో భారీ సెక్స్ రాకెట్ను ఛేదించిన పోలీసులు. 23 మంది మహిళలకు విముక్తి. శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీగిరులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న P4 కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కానుంది. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో P4 విధానాన్ని ప్రకటించాయి. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రోజు సాయంత్రం P4కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు అమరావతిలోని వెలగమూడి సచివాలయం వెనుక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10,000 మంది దీనికి హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లుగా 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కంప తొలగింపు పనులను శనివారం సాయంత్రం ప్రారంభించారు. గుంటూరు యంత్రాంగం, CRD అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులతో పాటు ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీగిరులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 5 రోజుల పాటు స్పర్శ దర్శనాలు నిలిపివేయనున్నారు. స్పర్శ దర్శనాలు చేసుకోవాలనుకునే భక్తులు వారం రోజుల ముందు నుంచే శ్రీశైలానికి క్యూ కట్టారు. ఓవైపు వారాంతాల్లో వచ్చే భక్తులు, మరోవైపు స్పర్శ దర్శనార్థం వచ్చే భక్తులతో శ్రీగిరులు కిక్కిరిసిపోయాయి. ఏటా ఉగాది బ్రహ్మోత్సవాల్లో కన్నడ భక్తులే అధిక సంఖ్యలో పాల్గొంటారు. కర్ణాటక నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల మీదుగా నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తారు. వీరి పాదయాత్ర వారం రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. కాలినడక భక్తుల కోసం కైలాస ద్వారం, భీముని కొలను మార్గంలో 6 చోట్ల మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాల కోసం బారులు తీరారు. వచ్చినాము వెంకటాపురం నుంచి వచ్చినాం పాదయాత్రతో. మధ్యలో అన్నం ప్రసాదంకి అన్ని ఉండాలి. ఏమంటే భీముని కొళ్ళంతో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటే బాగుంటది అనమాట. అదొకటే అన్ని భూ పెడుతున్నారు, అన్ని బాగుంటది సార్. ప్రతి 10 కిలోమీటర్కి ఒక అంటే ఇది ఉంటుంది, సేవ ఉంటుంది. ఒక్కొక్క ఊరిది ఒక్కొక్క అంటే ప్రసాదము, కలంగడ, పాలు, నీళ్లు అన్ని ఫెసిలిటీ ఉంటాయి. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా ఏమైనా వీలైతే లేడీస్ బాత్రూమ్ కానీ ఏదో ఒకటి ఈ పరిస్థితిలో ఈడ గుడి కాడనా చేపియాలి. వాళ్ళు దాసం అంతా గుడిది ఏం లేదు, అంత భక్తులదే, కర్ణాటక భక్తులదే. అంతా నీళ్ళది కొద్దిగా చేసినారు, ఈసారి చేసినారు. ఇది ఒకటే బాత్రూమ్ ఒకటే లేడీస్ ఒకటే చేపిస్తే బాగుంటుందని. దోర్నాల, తెలంగాణ వైపు నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. Hey!
భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. అధికారులు అల్పాహారం, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మల్లన్న దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుందని వెల్లడించారు. సత్యసాయి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన అరటి పంట నేల కొరిగింది. ఈదురుగాలులకు పూత దశలో ఉన్న చిక్కుడు, మొక్కజొన్న నేల కొరిగింది. పెట్టిన పెట్టుబడి నేలపాలైందన్న రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో వీచిన భారీ గాలులు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. దాడి తోటనాయనపల్లి, తురకవారిపల్లిలో అరటి చెట్లు నేలకూలాయి. దాదాపు 100 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. రైతులు 3 కోట్ల విలువైన పంట నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి అకాల వర్షం, గాలులకు నష్టపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తనకల్లు మండలంలో వడగండ్ల వాన కురిసింది. కోతకు వచ్చిన మొక్కజొన్న, చిక్కుడు పంటలు నేలకొరిగాయి. వర్షం ధాటికి చిక్కుడు పంట పూత, పిందె పూర్తిగా రాలిపోయింది. ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న నేలకొరిగింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భారీగా వడగండ్లు పడినాయి. నోటికొచ్చిన పంట ఆడ అప్పు చేశాను. 1000 బగులు జింగలకు పక్క, ఎండలో పక్క ఉండే. నిన్న అవి మాత్రం పడిపోయినాయి. వడగండ్లు పడిపోతే పంట అంతా నాశనమైంది, ధ్వంసం అయిపోయింది. ఈ రేట్లలో కూడా 40-50 నడుస్తుండే. ఇది దీని మీద ఆధారపడినాను. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయింది. 3 ఎకరాలు మొక్కజొన్న వేసాను. 3 ఎకరాలకు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ అకాలం వర్షం వల్ల నా పంట నష్టపోయింది. నా పంటకు ఏదన్నా కానీ ప్రభుత్వ వారు ఏదన్నా సహాయం చేయాలని కోరుతున్నాను. జల్ జీవన్ మిషన్ పథకం అమలులో జగన్ రాష్ట్ర వాటా ఎగ్గొట్టి ఆ నిధులను పక్కదారి పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల 3 గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పథకం కింద 2,31 లక్షలతో మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 95.44 లక్షల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్ళకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో మరి సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటిది పనికి రానిటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను ఏదైతే విధ్వంసం చేశారో మళ్ళీ ఈరోజు దాన్ని ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఈవేళ కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మళ్ళీ డీసిల్టింగ్ కానీ ఏదైతే తూడు ఇటువంటి వీడ్ ఏదైతే పెరిగిపోయిందో వాటిని రిమూవ్ చేయడానికి మళ్ళీ O&M కింద మళ్ళీ పనులు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఒక్కొక్కటి కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏదైతే చేస్తూ ఉన్నామో రైతాంగానికి మరి తప్పనిసరిగా ఇది ఒక రైతు ప్రభుత్వంగా, ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల పసల కృష్ణమూర్తి, అంజలమ్మ దంపతులకు భారతి 2వ కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. అవివాహిత అయిన ఆమెకు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్లు. బ్రిటిష్ వారి ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసినందుకు కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కఠిన కారాగార శిక్ష విధించారు. జైలు శిక్ష విధించినప్పుడు అంజలమ్మ లక్ష్మి 6 నెలల గర్భిణి. జైలులోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. భారతి తొలి 10 నెలల బాల్యం జైల్లోనే గడిచింది. తండ్రి స్ఫూర్తితో కృష్ణభారతి మహాత్ముని బాటలోనే నడిచారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణభారతి మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రేపటి నుంచి అరకు కాఫీ స్టాళ్లు దర్శనమివ్వనున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారానికి పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటు చేసుకునేందుకు స్పీకర్ అనుమతించారు. ఆ మేరకు సంఘం 1-2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు ఇచ్చారు. రేపటి నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం ఇప్పటికే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. ఔషధాల దుర్వినియోగంపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈగల్ టీం 2 రోజులుగా తనిఖీలు చేస్తోంది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. బరంపేటలోని భాగ్యశ్రీ ఏజెన్సీ గోదాంలో అనుమతులు లేకుండా ఔషధాలు నిల్వ చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు వాటిని అప్పగించారు. 18,40,000 రూపాయల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణాధికారి సునీత తెలిపారు. వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కనీసం 20% ఓట్లు రానియకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుడు అడారి ఆనంద్ నేతృత్వంలో విశాఖలో 200 మంది బీజేపీలో చేరారు. సోము వీర్రాజు వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అధ్యక్షుడు నేను మరలా ముఖ్యమంత్రి అవుతా, మీ అందరి యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం, నీకు 20% కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సభకు వెళ్లకుండా నీకు ప్రతిపక్షానికి అర్హత కావాలంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 14, 19, 60 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఆ రోజు మీరెవరూ కూడా సభకి నీవు వెళ్ళలేదు. ఈరోజు 11 ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది డబుల్ టంగ్ అంటారు, దీన్ని 2 నాలుకల విధానం అంటారు. ఇస్తే వెళ్ళవు 14, 19, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు. ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ కొనసాగుతోంది. 200 కోట్ల రూపాయల విలువైన పనులు పట్టాలెక్కాయి. డ్రైనేజీ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతుండటంతో అధికారులు గుత్తేదారులలో జోష్ నెలకొంది. 21, 22 డివిజన్లలో కూలీలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డుల్లో స్కూటీపై తిరుగుతూ రోడ్డు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనుల్లో లోటుపాట్లను స్థానిక ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో 303 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లేది, ఏ వార్డుకి వెళ్లేది ఎవరికి చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి, వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో వారితో మాట్లాడి ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకుని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మిత్రుడు షంషుద్దీన్తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని, నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఆకస్మిక పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నాను. విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భవిష్యత్తులో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తామని విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్ని తెలిపారు. భారత జట్టుకు కలిసి వచ్చే విశాఖ స్టేడియాన్ని ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్ది అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు హోమ్ గ్రౌండ్గా ఉన్న విశాఖ స్టేడియం మహిళా వరల్డ్ కప్ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపుదిద్దే పనిలో ఉన్నట్లు తెలిపారు. విశాఖపట్నం స్టేడియం భారత జట్టు వచ్చిన స్టేడియం. ఇందులో ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ స్టేటస్ ఉన్న స్టేడియం విశాఖపట్నం స్టేడియం. ఏ స్టేడియం కన్నా టెస్ట్ మ్యాచ్ ఆ స్టేటస్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉండే స్టేడియం కింద ఓన్లీ విశాఖపట్నం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా
ఐపీఎల్ మ్యాచ్లు రెగ్యులర్ గా జరిగే విధంగా మరిన్ని మ్యాచ్లు జరిగే విధంగా ఇవాళ ఇక్కడ క్రీడా ఫెసిలిటీస్ అన్ని పెంచాం. వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ పరిస్థితులను చూసి చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యపోయింది. తప్పకుండా రాబోయే కాలంలో ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు, ఎక్కువగా ఇంటర్నేషనల్, అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చిన సమాచారం ప్రకారం అయితే మహిళా వరల్డ్ కప్ కూడా వైజాగ్ రాబోతుంది. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఇవాళ ఉదయం అమృత్సర్ చేరుకున్న లోకేష్ దంపతులు స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాంశులు స్వర్ణ దేవాలయంలో కొలను, లంగర్ను సందర్శించారు. అమృత్సర్లోని పవిత్ర శ్రీ హర్మిందర్ సాహిబ్ను సందర్శించే భాగ్యం దొరకడం చాలా సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందన్నారు. అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు లోకేష్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని ఓ పనికిరాని విఫలమైన సంస్థగా రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అభివర్ణించారు. ఈసీ తన రాజ్యాంగపరమైన బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదన్న ఆయన, అందువల్లే ఎక్కువ మంది ప్రజల నమ్మకాన్ని ఈసీ కోల్పోయిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కపిల్, ఎన్నికల సంఘంపై నమ్మకాన్ని ఎంత త్వరగా పునరుద్ధరించగలిగితే అంత త్వరగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలతో పాటు ఎన్నికల ప్రక్రియ కలుషితమైందని తెలిపే మరికొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయని ప్రతిపక్షాలకు సూచించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణల వేళ ఆయన నివాసం వెలుపల కాలిపోయిన 500 రూపాయల నోట్లను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. స్థానికంగా చెత్త సేకరిస్తున్న సమయంలో కాలిపోయిన నోట్లు కనిపించాయని వారు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటివి లభించాయని, అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదన్నారు. అటు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయకు జస్టిస్ యశ్వంత్ వర్మ నివేదిక సమర్పించారు. స్టోర్ రూంలో తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎలాంటి నగదును ఉంచలేదని స్పష్టం చేశారు. తన నివాసంలో నగదు లభ్యమైందన్న ఆరోపణలో తనను అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన కుట్రగా ఉందన్నారు. మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఢిల్లీ బహర్గంజ్లో భారీ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో 23 మంది మహిళలను రక్షించిన పోలీసులు 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాపాడిన వారిలో 3 మైనర్లు, 10 మంది నేపాల్ జాతీయులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. నిందితులు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మహిళలను ఆకర్షించి ఈ వ్యభిచార కోపంలోకి దించుతున్నారని తెలిపారు. వారిని ఒకచోట ఉంచి వ్యాపారానికి అనుకూలంగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అనుమానిత ప్రదేశాల్లో కస్టమర్ల రూపంలో వలపన్ని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్తతలు చెలరేగిన 6 రోజుల తర్వాత మిగిలిన 4 చోట్ల కూడా కర్ఫ్యూను ఎత్తివేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కొత్వాలి, తహసీల్, గణేష్పేట్, యశోధర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేయాలని నాగ్పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ సింగల్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించడంతో పాటు పెట్రోలింగ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ ఓ వర్గం నిర్వహించిన నిరసన సందర్భంగా చెలరేగిన వదంతుల కారణంగా మార్చి 17న హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 3 డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు సహా 33 మంది పోలీసులు గాయపడ్డారు. హింసకు సంబంధించి పోలీసులు 100 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. అమెరికాలో 2 భారతీయులపై కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఓ డిపార్ట్మెంట్ స్టోర్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన 24 ఏళ్ల ఊర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ మృతి చెందారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం మద్యం కొనేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్కు వెళ్లిన దుండగుడు ముందు రోజు రాత్రి ఎందుకు స్టోర్ను మూసివేశారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భార్య, కుమార్తెతో కలిసి 6 ఏళ్ల క్రితం ప్రదీప్ పటేల్ గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం హుకుంపేట డి బ్లాక్ గృహ సముదాయాల సమీపంలోని ఓ ఇంట్లో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన సల్మా, ఆమె కుమార్తె సానియా ఇంట్లో 2 ఏళ్లుగా అద్దెకుంటున్నారు.
హైదరాబాద్లో లైట్మెన్గా పనిచేసే శివకుమార్ అనే యువకుడు సానియాతో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. సానియా మరొకరితో చాటింగ్లో ఉండడంతో భరించలేక శివకుమారే ఈ జంట హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంధువు వచ్చి తలుపు తీయడంతో ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ నరసింహకిషోర్ పరిశీలించారు. నిందితుడు శివకుమార్ను రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద పొదల్లో దాక్కొని ఉండగా పోలీసులు పట్టుకున్నారు.